హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ వంకాయ బజ్జీ. ఈ వంకాయ బజ్జీని చాలామంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ మీకు నేను చాలా సింపుల్ వేలో వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇవాళ నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా ఖచ్చితంగా తినేస్తారు. అంతేకాదు చేయడం కూడా నిమిషాల్లో అయిపోతుంది. మరి ఎంతో సింపుల్ వేలో వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ వంకాయ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ని తీసుకొని అందులో కొంచెం ఉప్పును వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బజ్జీలు చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వంకాయలను తీసుకోండి. ఇక్కడ నేను 1/2 కిలో వంకాయలను తీసుకున్నాను. ఈ వంకాయలు మా ఇంట్లో మేము పెంచుకునే వంగ చెట్ల నుంచి తీసుకున్న వంకాయలండి. వంకాయని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి. చాలామంది వంకాయలని మిడిల్లోకి కట్ చేసుకొని అందులో మసాలాని స్టఫ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను మీకు చూపించేది చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అని చెప్పాను కదా, అందుకనే ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నిటినీ కట్ చేసుకున్న వెంటనే ఉప్పు నీళ్ళలో వేసేసుకోండి. అలా వేసుకోకపోతే వంకాయలు చేదొస్తాయి, కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కేలోపు వంకాయ బజ్జీలోకి బజ్జీ పిండిని ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఇక్కడ నేను ఈ కప్పుతో 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. అందులోనే ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 చిటికెడు వంట సోడా, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. మీరు కావాలి అనుకుంటే మొత్తం శనగపిండితో అయినా బజ్జీలు చేసుకోవచ్చు. అలా అయినా బాగానే ఉంటాయి. కానీ శనగపిండి ఎక్కువగా తినకూడదు, హెల్త్కి మంచిది కాదు అంటున్నారు కాబట్టి మొత్తం శనగపిండి కాకుండా కొంచెం బియ్యపిండిని వేసుకుంటే బజ్జీలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్లు చూసుకోండి. మరో పక్కన ఆయిల్ కూడా బాగా కాగిపోయింది. ఇప్పుడిక వంకాయ ముక్కను తీసుకొని పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి. ఈ విధంగానే మిగతా ముక్కలన్నీ వేసేసుకోండి. ఆయిల్లో ముక్కల్ని వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఈ విషయం మా అందరికీ తెలిసిందే అనుకుంటున్నారా? కానీ ఇక్కడ నేను తెలియని వాళ్ళ కోసం, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం ఈ విషయం చెప్తున్నాను. బజ్జీ పూర్తిగా కాకుండా లైట్గా కాలగానే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదేంటి వెంటనే తీసేయమని చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఇలా కొంచెం కాలగానే తీసి సెకండ్ టైం వేసుకుంటే బజ్జీలు మాడిపోకుండా వంకాయ కూడా లోపల వరకు బాగా కుక్ అయిపోతుంది. ఈ విధంగానే ఫస్ట్ వంకాయ ముక్కలన్నింటినీ పిండిలో డిప్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇలా లైట్గా ఫ్రై అయిన ఈ బజ్జీలన్నిటినీ సెకండ్ టైం కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వంకాయ బజ్జీలు చేసుకునేటప్పుడు లేత వంకాయలు కనుక తీసుకుంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. వీలైనంత వరకు లేత వంకాయలనే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా ఫ్రై అయిన బజ్జీలన్నింటినీ ఇక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, ఎంతో నోరూరించే వేడి వేడి వంకాయ బజ్జీలు రెడీ. చూస్తుంటేనే ఎప్పుడు తినేయాలనిపిస్తుంది కదా. నేనైతే ఇంకా అస్సలు ఆగలేనండి. అందుకనే బజ్జీని టేస్ట్ చూసేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో, ఎంత క్రిస్పీగా ఉందో. వంకాయ కూడా లోపల కుక్ అయిందో లేదో చూసేద్దాం. వంకాయ కూడా లోపల చాలా బాగా కుక్ అయింది. మీరు కూడా ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ వంకాయ బజ్జీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్.
అవి నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.